కానీ బిల్డింగ్స్ కానీ మిగతా సౌకర్యాలు కానీ వచ్చాయి. అక్కడ 100 crores తోటి అక్కడ జిమ్ఖానా అంటే గుంటూరు మెడికల్ కాలేజ్ ఆల్ ఆఫ్ నార్త్ అమెరికా అక్కడ చదువుకొని విదేశాల్లో స్థిరపడిన పూర్వ వైద్యులు వాళ్ళు డాలర్లలోను పౌండ్స్లోను సంపాదించిన డబ్బులన్నీ దాదాపు 100 కోట్లు వాళ్ళు కలెక్ట్ చేసి అక్కడ కానూరు జిమ్ఖానా MCH అంటే మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ వాళ్ళు బిల్డ్ చేసి గవర్నమెంట్కి ఇచ్చారు. గవర్నమెంట్ ఒక 28 కోట్లు వెచ్చించి అక్కడ ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చి అదొక అద్భుతమైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాతా శిశు వైద్యాలయంగా రూపుదిద్దారు. మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జనవరి 30వ తారీఖు అది ఓపెన్ అయింది. నేను ఆ రోజు సూపరింటెండెంట్గా ఉన్నాను. ఇప్పుడు అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని సౌకర్యాలతో పేషెంట్లకి ఇంతకుముందు ఒక బెడ్ పైన ఇద్దరు పిల్లలు పడుకొని ఉండటం చూసే అక్కడ పూర్వ విద్యార్థులు ఆ మెడికల్ కాలేజ్ చదువుకొని విదేశాల్లో స్థిరపడిన వైద్యులందరూ మనసు చెల్లించి 100 కోట్లతో ఆ బిల్డింగ్ కట్టించారు. అలాగే పెట్ స్కాన్ వచ్చింది. క్యాన్సర్ అక్కడ నాట్కో క్యాన్సర్ సెంటర్ కూడా ఉంది. పెట్ స్కాన్ కూడా వచ్చింది. బయట అయితే 20,000 నుంచి 25,000 పెట్ స్కాన్ క్యాన్సర్ రోగులకి పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి వచ్చింది అక్కడ. అది కూడా గవర్నమెంటే ఇచ్చింది. సో ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో 30 డిపార్ట్మెంట్లతో 18 ఎకరాల స్థలంలో ఆ GGH పేదవాళ్ళకి ఎంతో అండగా నిలిచింది. ఇవాళ దాదాపు అక్కడ లేని సౌకర్యాలు లేవు. సో పేదవాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఏమన్నా మీ కనుక ఆరోగ్యకరమైన సమస్యలు వస్తే ఖచ్చితంగా GGHకి వెళ్తే మీరు సేవ చేసుకున్న డబ్బులన్నీ వేస్ట్ కాకుండా ఆ సేవ చేసుకున్న డబ్బులతో మీరు ఇల్లు కట్టుకోవచ్చు, పిల్లలు చదివించుకోవచ్చు, భార్యకు నగలు చేయించుకోవచ్చు, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. అలాంటి అన్ని సౌకర్యాలు MRI, CT, పెట్ స్కాన్ దగ్గర నుంచి అన్ని స్కాన్స్ ఉంటాయి. అక్కడ అన్ని ఎక్స్రేస్ ఉంటాయి, అన్ని డిజిటల్ ఎక్స్రేస్ ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం ఓపిక ఉండాలి. అక్కడ చూస్తాను నేను ఓపిక ఉండదు వచ్చేవాళ్ళకి. అదే నేను చెప్తూ వచ్చాను. ప్రతి శుక్రవారం మీకోసం మేమనే ప్రోగ్రాం పెట్టి వచ్చిన పేషెంట్స్కి రోగుల సహాయకులకి ప్రతి శుక్రవారం నేనున్న 2 years ఒక అవగాహన కార్యక్రమం చేశాను. GGH మీద అలగొద్దు, లేట్ అవుతుంది. ఎందుకంటే ఉచితం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లైన్ ఉంటుంది. లైన్ ఉన్నప్పుడు మొదటి వాడికి 1 నిమిషం పట్టచ్చు, 20వ వాడికి 20 నిమిషాలు పట్టచ్చు, అంతే. అక్కడగా ప్రత్యేకంగా డాక్టర్లు కానీ నర్సెస్ కానీ ప్రత్యేకంగా లేట్ చేయడం అనేది జరగదు. ఆ డిలే అనేది ఎక్కువ మంది ఫ్రీగా అవటం వల్ల ఎక్కువ మంది రావడం వల్ల జరిగేదని చెప్తూ వచ్చాను. దాంతో వాళ్ళు బాగా ఎడ్యుకేట్ అయ్యారు. సో మీరందరూ కూడా అలాంటి ప్రతి ఆసుపత్రి ఎక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడ వాడుకోండి. అప్పుడు మీరు డెఫినెట్గా ఈ వాటి రోజున హెల్త్ కేర్ అనేది కొంచెం ఖరీదైన విషయం. టెక్నాలజీ వల్ల, ఎక్విప్మెంట్ వల్ల అది మాకు అగాధం మధ్యలో పేషెంట్లకి డాక్టర్లకి మధ్యలో అగాధంగా టెక్నాలజీ వస్తుంది, ఖరీదైన టెక్నాలజీ. అవన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్లో కూడా చాలా ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేసుకోండి అని చెప్తూ, ఇలాంటి ప్రజారోగ్య వేదికలు లాంటివి ఇంకా సంస్థలు కనుక చాలా వస్తే డెఫినెట్గా అది పేద ప్రజలకి గవర్నమెంట్ హాస్పిటల్స్కి